ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. రంజాన్ పర్వదినం సందర్భంగా షబ్బీర్ అలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షబ్బీర్ అలీతో కలిసి భోజనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు దానం నాగేందర్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. జనగామ మార్కెట్ యార్డు ఘటనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రేవంత్ ట్వీట్ చేశారు. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ కి అభినందనలు తెలిపారు. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. 2 రోజులు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. తెలంగాణలో పెండింగ్ ఉన్న పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ప్రచారాలకు తెలంగాణకు రావాల్సిందిగా అగ్ర నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇక రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కు ఉత్తమ్ భట్టి హాజరు కానున్నారు. రేపు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు మంత్రులు. షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, పొన్నం, పొంగులేటి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు అతి పెద్ద పండుగ రంజాన్ అని, ఖమ్మంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు మంత్రి తుమ్మల. ఖమ్మంలో ఆయన రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సైతం రంజాన్ వేడుకల్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కితాబునిచ్చారు. రేవంత్ బాగా పనిచేస్తున్నారన్నట్టు చెప్పారు. సీఎంకు మద్దతుగా తాను ఉండటం కొందరికి నచ్చడం లేదని విహెచ్ అన్నారు. కానీ సీఎం రేవంత్ బాగా పనిచేస్తున్నాడు కాబట్టే మద్దతును ఇస్తున్నానని తెలిపారు. పార్టీ అధిష్టానం ఖమ్మం లోక్సభ టికెట్ ఇస్తే సీఎం కోసం పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఎవరూ లేరన్నారు. పార్టీలో గ్రూపులు లేవని తెలిపారు. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అధికారాహంతో విర్రవీగుతున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు. కొడంగల్లో రేవంత్ తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు డీకే అరుణ. అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. రైతుల కోసం పని చేశానే తప్ప పదవుల కోసం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ తన బాధ్యతలను గుర్తు చేసుకోవాలన్నారు. భాష మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని సూచించారు డీకే అరుణ. ఖమ్మం జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీశ్రీ సర్కిల్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపీ నామా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే ఓ గొప్ప నాయకుడని, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. విద్యను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పాఠశాలను స్థాపించి ఎందరికో విద్యను అందించిన నాయకుడని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. పట్టణంలోని ఈద్గాను ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. రంజాన్తో అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మంచిర్యాలలో రంజాన్ ఈదుల్ ఫితర్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. కవిత ప్రస్తుతం ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్బాల్ మినార్ మసీద్ వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ జీవిత ఆశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుందన్నారు. శాంతికి, ప్రేమకు, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ అని తెలిపారు.
సుడిగాలి కారణంగా విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగటంతో 5 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ముంబాజీ తండాలో చోటు చేసుకుంది. 5 కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. బంగారం, వెండి, నగదుతో పాటు బియ్యం, ధాన్యం, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆర్ఐ బాలయ్య తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దొంగల బీభత్సం సృష్టించారు. ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి అందిన కాడికి దోచుకున్నారు. ముఖానికి మాస్క్ ధరించి దర్జాగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్నవారు వాష్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి దుండగులు బయటకు పరుగులు తీశారు. దుండగులను పట్టుకునే బాలిక ప్రయత్నం చేయడంతో బాలికను తోసేసి పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ మండలం దోరేపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఈ ఇసుక రవాణాను అడ్డుకున్న హోంగార్డ్ శ్రీనుపై తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా అక్రమ ఇసుక నడుస్తున్న అక్కడ అడిగే దిక్కు లేకుండా పోయింది. దోరేపల్లి దగ్గర రికార్డ్ అసిస్టెంట్ సహకారంతో అక్రమ ఇసుక నడుస్తుందని సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లగా హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో మోసం చేసిన ఎంపీఓ కటకటాల పాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎంపీఓగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అదే శాఖలో పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వలలో వేసుకున్నాడు. కొంతకాలం ప్రేమ వ్యవహారం కొనసాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగ తీసుకున్నాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇవాళ రేపు అంటూ దాటేశాడు. అనుమానం వచ్చిన యువతి నిలదీయడంతో పెళ్లికి నిరాకరించాడు. గత నెల 27న యువతి నగరంలోని 3వ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబి బ్యాంకులో గన్మెన్ గా శంకర్రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బెంగళూరుకు చెందిన భక్తులు కోటి తలంబ్రాలు సమర్పించారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గత 4 ఏళ్లుగా కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు సీతారాముల కోసం ప్రత్యేకంగా వరి పంట వేసి పండిన వడ్లను వివిధ ప్రాంతాలకు పంపించి భక్తుల చేత వడ్లను గోటితో వలపించి సీతారాముల కళ్యాణానికి అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన భక్తులకు కళ్యాణ అప్పారావు వడ్లను పంపించగా వారు భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాలు తయారు చేసి ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి చేరుకొని కోటి తలంబ్రాలను సమర్పించారు. తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది. చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో అంజలి, శ్రీనివాసరెడ్డి, చిత్ర దర్శకుడు శివ, రచయిత కోన వెంకట్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.